బర్డ్ ఫ్లూ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలో ఇప్పటికే కానూరు, అగ్రహారం, వేల్పూర్లో 2 చోట్ల పాజిటివ్ రిపోర్టు రావడంతో మిగిలిన ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల అమ్మకాలు పడిపోయాయని, వైరస్ సోకితే తమ కోళ్లు కూడా మృతి చెందుతాయంటూ భావించి కొంతమంది తమ వద్ద ఉన్న కోళ్లను తక్కువ ధరకే విక్రయించి తరలించేస్తున్నారు. తణుకు మండలంలోని ఒక లారీలో కోళ్లను తరలిస్తుండడంతో అది బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన వేల్పూరు పరిసర ప్రాంతాల నుంచి తరలిపోతుందంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చెక్ పోస్టు పెట్టి ఆంధ్ర కోళ్లను నిషేధించగా ఇప్పుడు క్షేమంగా ఉన్న కోళ్లను కూడా ధర బాగా పతనమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు వైరస్తో మృతి చెందినటువంటి కోళ్లను గుంతలు తీసి జాగ్రత్తలతో ఖననం చేయాలని పశు వైద్య అధికారులు సూచిస్తూ ఉంటే భీమవరంలో కోళ్లు జిఎన్వి కెనాల్తో కొట్టుకు వస్తుండడం కూడా భీమవరం పరిసర ప్రాంతాల వాసుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. తణుకు ప్రాంతం నుండే ఈ కోళ్లు కెనాల్లో కొట్టుకు వస్తున్నాయంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరస్తో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ షాపుల నిర్వాహకులు కోళ్లను మూటలో కట్టి కాలువలో పడేస్తున్నారంటూ స్థానికులు తెలిపారు. దుర్వాసనతో కలుషితంగా జిఎన్వి కెనాల్ మారిందని, ఈ పంట కాలువ నేరుగా ప్రజలు తాగే పరిస్థితి కూడా ఉందని, పంట కాలువలో కోళ్ల మృతదేహాలు పడేవద్దని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.